అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూన్ 14వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా లభిస్తుంది, అలాగే రేపటి రోజున వారు వినబోయే వార్తలు ఏ విధమైన పరిణామాలు వారి జీవితంలో దారితీయబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారబోతుందనే విషయాన్ని మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడను, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడను, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడను. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9009649441. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఎంతో సున్నితమైన స్వభావం కలవారనైతే చెప్పుకోవచ్చు. చాలా దయా హృదయం, జాలి హృదయం కలిగిన వారు. వీరి యొక్క భారాన్ని నిరంతరం కూడా వీరు ఎన్నో రకాలుగా కూడా కృషికి తగిన ఫలితాన్ని లభించక ఎంతో ఆవేదన చెందినటువంటి వ్యక్తులు. చాలా సంవత్సరాలుగా గత కొన్ని నెలలుగా కూడా వీరు తెలియని సంఘర్షణకు గురి అవుతూ వీరి జీవితం కొంత కుదుపుకు గురైన అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ యొక్క రాశిగల వారి యొక్క జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, తెలియని ఒక అభద్రతా భావం, వీరు వేస్తున్నటువంటి అడుగులు సరైనవా కావా అని తెలియని ఒక అగమ్య గోచరానికి గురై ఉన్నారు. వీరి యొక్క ప్రశ్నలు ఏమైనా కానీ వీరి మనసును చాలా కలిసివేస్తూ ఉన్నాయి. వీరి యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వీరికి రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొన్ని ఆలోచనలు కూడా వీరికి అసలు అంతుచిక్కని విధంగా అయితే ఉండబోతున్నాయి. ఎటువంటిగా ఈ యొక్క గ్రహస్థితుల ఆధారంగా కనుక ఈ యొక్క రాశిగల వారికి సానుకూల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే కనుక వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలను చవిచూడబోతున్నారు. వీరు ఎంతో శుభ పరిణామాలతో వీరికి ఎంతో అదృష్టం కూడా లభించబోతుంది. ఈ యొక్క రాశిగల వారు ఒక అద్భుతమైన రోజు అనేది చెప్పుకోవచ్చు. వీరు జన్మించినటువంటి ఈ యొక్క రాశి వల్ల వీరి యొక్క మానవతా విలువలతో చాలా మెండుగా అయితే ఉంటారు. వీరి యొక్క ఆశయాలు కావచ్చు, లక్ష్యాలు కావచ్చు చాలా గొప్పగా, చాలా గర్వంగా ఉంటాయి. వీరి నిండు కుండ లాంటి వారనైతే చెప్పుకోవచ్చు. ఎంతో జ్ఞానాన్ని, ఎంతో పరిపక్వతను కలిగిన వ్యక్తులు. ఈ యొక్క రాశిగల వారు కుటుంబ సభ్యుల పట్ల, బంధుమిత్ర వర్గాల పట్ల ఎంతో శ్రేయస్సుగా, ఎంతో క్షేమాన్ని కోరిన వ్యక్తులుగా అయితే ఉంటారు. ఈ యొక్క రాశిగల వారి యొక్క ఆలోచన విధానం ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా అయితే ఉంటుంది. వీరు ఆలోచన విధానం చాలా లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నట్లుగా అయితే ఉంటుంది. పక్కవారి కష్టాలను సైతం వీరు తట్టుకోలేరు. వీరికి తగిన సహాయం వీరు చేస్తూ ఉంటారు. మాట సహాయం కావచ్చు, సలహా కావచ్చు, చాలా పరిపక్వత చెందిన వ్యక్తిగా అయితే ఉంటారు. వీరు విచిత్రమైన ఒక చిన్న ఎప్పుడూ కూడా వీరు చాలా భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్ట స్వభావం గలవారు. వీరి యొక్క ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఏ క్షణంలో కూడా కోల్పోరు. ఈ యొక్క రాశిగల వారికి అద్భుతమైన లక్షణం ఏంటంటే వీరికి ప్రాణానికి ప్రాణం ఇచ్చే శక్తులు ఉంటారు. ఎవరైనా కూడా వీరి యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోపం ఏదైతే ఉందో వారికి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. చాలా సులభంగా కూడా క్షమించగలగల క్షమాగుణం కలిగిన వ్యక్తులుగా అయితే ఉంటారు. వీరి యొక్క ఆలోచన శక్తులు చాలా నిశ్శబ్దంగా, చాలా దూల ప్రాంతాలుగా కూడా ఎంతో ఆకర్షణీయంగా, ప్రశాంతంగా అయితే కనబడుతూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారు అనుచితమైనటువంటి ఒక నీతి, నిజాయితీ వీరి కళ్ళలో తెలియని ఒక లోతైన భావం కూడా ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది. ఆధ్యాత్మికత వెలుగు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క రాశిగల వారికి అయితే మాత్రం మొదటిసారి కలిసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరి యొక్క పరిణితి చెందినటువంటి ఒక ఆకర్షితులకు కావచ్చు, రూప లావణ్యానికి కావచ్చు, వీరి యొక్క చక్కని మనస్తత్వానికే కావచ్చు, వీరు ఎట్టే ఆకర్షితులవుతూ ఉంటారు. వీరు అనుభవించే ఇబ్బందులకు కారణాలు సైతం బయటకు వెళ్ళైతే ఎక్కడో కాదు. వీరికి చుట్టూ ఉన్న ఒక స్నేహితులు వీరు శత్రువులుగా అయితే మారే అవకాశం కూడా లేకపోలేదు. డబ్బు విలువ తెలిసి కూడా ప్రతి పైసా కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతోనే వీరు లాభదాయకంగా అయితే ఉంటూ ఉంటారు. వీరు ప్రాముఖ్యత, బంధాల యొక్క ప్రాముఖ్యత కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటారు. వీరి లాభ నష్టాలు అనుభవపూర్వకంగా మాటల్లో కాకుండా భవిష్యత్తు పరంగా అయితే చూయిస్తూ ఉంటారు. వీరికి తెలివితేటలు చాలా అమోఘంగా అయితే ఉంటాయి. గత కొంతకాలంగా వీరికి గమనించినట్లయితే మాత్రం వీరికి కాస్త డబ్బు పరంగా, ఆర్థిక పరంగా కాస్త అవకతవకల్లో ఇబ్బందుల్లో గురి కావుతూ ఉన్నారు.
కానీ రేపటి రోజున మాత్రం మీకు సమయానికి చేతికైతే డబ్బు అందుతూ ఉంటుంది. ఎవరిని నమ్మి తొందరపడి అప్పులు ఇవ్వకుండా మీరు కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం కూడా చాలానే ఉంది. గ్రహస్థితుల యొక్క అనుకూలత ప్రకారం మీకు సమయానికి చేతికైతే డబ్బు అంది తీరుతుంది. మీ యొక్క ఆర్థిక లావాదేవీల విషయంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఎన్నో మంచి మేలు ఫలితాలు కూడా మీరు దక్కించుకునే అవకాశాలు చాలా మెండుగా అయితే కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున మీకు పెట్టుబడులపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో మీ యొక్క గొప్ప ఆర్థిక నిపుణులు కూడా మీ యొక్క ధనవంతులుగా అయ్యే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఖర్చుల పరంగా మీరు చాలా జాగ్రత్త వహించడం కూడా చాలా అవసరం. పొదుపును పాటించడం చాలా మంచిది. అనవసరపు ఖర్చులు నియంత్రించుకోవడం ద్వారా భవిష్యత్తులో చాలా మంచిగా లాభదాయకంగా అయితే మీ వ్యాపారం కావచ్చు, వృత్తి ఉద్యోగ రంగాలు కూడా చాలా అనుభవజ్ఞులైన సలహాలు తీసుకోవడం ద్వారా కూడా మంచి మంచి ఆదాయ మార్గాల్లో అయితే గడిస్తూ ఉంటారు. మీ యొక్క బరువు బాధ్యతలు మీ యొక్క మాటలు కావచ్చు ఎంతో పరిణితిని నేర్పిస్తూ ఉంటాయి. మీ యొక్క మాట తీరుకు ప్రతి ఒక్కరూ కూడా ఇట్టే ఆకర్షితులు అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో స్నేహశీలుగా ఎంతోగా మంచిగా అయితే అందరినీ చాలా కలుపుగోలుగా కలుసుబాటుగా అయితే ఉంటూ ఉంటారు. అనుభవపూర్వకంగా మీ యొక్క భవిష్యత్తులో చాలా గొప్ప సలహాదారుగా కూడా చేయబోతుంది. గొప్ప క్రమశిక్షణ కలిగి ఉంటారు. కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి ఇంట్లో అన్ని సౌకర్యాలు కూడా ప్రశాంతత లేకపోవడం, ఏదో తెలియని బాధ గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని అనేది వేధిస్తూ ఉంది. సహజంగా ఈ యొక్క రాశి గల వారు ఎంతో మానవతా దృక్పథం కలిగిన వారు. ఈ యొక్క లక్షణాలు గ్రహస్థితుల యొక్క ప్రభావాలు వీరి యొక్క రాశిపై పడటం ద్వారా వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ మనసులోనే లోతైన భావాన్ని కూడా కలిగిన వ్యక్తులుగా అయితే ఉన్నారు. అయితే వీరి రేపటి రోజున మాత్రం సమస్య వచ్చినప్పుడు మాత్రం పారిపోకుండా వాటిని చక్కగా ధైర్యంగా ఎదుర్కొనే లక్షణం కూడా ఈ యొక్క రాశి గల వారికి ఉంది. ఎంతో ఆత్మరక్షణతో ఎంతో ఆత్మవిశ్వాసంతో అనుకోకుండా వీరికి నమ్మకం చాలా మెండుగా ఉంటుంది. అనవసరమైనటువంటి జీవన శైలికు అనవసరమైన వాదనలకు వీరు చాలా దూరంగా ఉంటారు. గొడవలకు సమస్యలకు చాలా దూరంగా ఉంటారు. ఎంతటి గొప్ప సమస్యనైనా సరే చక్కటి పరిష్కారాన్ని మార్గాన్ని కనుక్కునే ఒక మంచి గొప్ప వ్యక్తులని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి చాలా మేలు ఫలితాలు అయితే వీరి జీవితంలో జరగబోతున్నాయి. రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో చక్కగా అయితే సంభవిస్తూ ఉంటాయి. రేపటి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే చక్కగా మీరు తలస్నానం ఆచరించి ఇంటినంతా పరిశుభ్రపరచుకొని పసుపు నీళ్ళని చల్లుకొని సూర్యభగవానునికి సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా ఎంతో మేలు ఫలితాలను ఇస్తుంది. సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం, రాగి చెంబులో నీళ్ళని తీసుకొని ఎర్రని తెల్లని పుష్పాలను వేసి తప్పకుండా అయితే సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పించి మీరు నమస్కరించుకోవడం ద్వారా సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఎల్లవేళలా చల్లగా అయితే చక్కగా ఉంటాయి. రేపటి రోజున మీరు కులదేవత యొక్క ఆరాధనను ఎట్టి పరిస్థితిలో కూడా విస్మరించకుండా తప్పకుండా మీ యొక్క కులదేవత ఆరాధన చేసుకోవడం ద్వారా చాలా మేలు ఫలితాలు వస్తాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. తప్పకుండా రేపటి రోజున దైవ భగవానికి మీరు తప్పకుండా అయితే దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగిపోయి పనిలో మీ యొక్క పనితీరు కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు చక్కటి భోగభాగ్యాలు అయితే మీకు వర్ధిల్లుతాయని తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.